చాలా పర్ఫెక్ట్ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను అండ్ 1/2 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను అండ్ అదే 1/2 కప్తో కొంచెం పెరుగు తీసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని 2.5 కప్స్ వరకు వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పిండి అంతా రవ్వ మనకి క్రిస్పీనెస్ ఇస్తుంది, దోశ అట్టు మంచిగా వచ్చేలాగా హెల్ప్ చేస్తుంది. ఇది అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ పిండిని ఒక 1/2 అవర్ పాటు రెస్ట్లో ఉంచేసుకోవాలి. కొంచెం ఫర్మెంట్ అవుతుంది పిండి అనేది. అండ్ ఇప్పుడు 1/2 అవర్ తర్వాత దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్గా ఉన్నప్పుడే, చాలా హీట్గా ఉన్నప్పుడే మనం అట్టు పోసుకోవాలి. ప్యాన్ కంప్లీట్గా హీట్ అవ్వకముందే అట్టు పోస్తే అట్టు రాదు మంచిగా. ఇప్పుడు 2 సైడ్ హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ కాల్చుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఒక 1 మినిట్. తర్వాత ఫ్లిప్ చేసి కాల్చుకోవాలి. ఇప్పుడు తీసేసుకొని